క్రియా భక్తి యోగ నిశ్చితం క్రియా భక్తి యోగ నిశ్చితం. ఎవరో అర్థం చదివేవాడిని ఎదరపోతున్నారు. మనస్సును హృదయములో స్థిరపరచడమే నిశ్చయముగా కర్మ భక్తి జ్ఞాన యోగ మార్గాల ఉపదేశాల. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన టాపిక్ ఇదే కదా ఇప్పుడు. కర్మ భక్తి జ్ఞానం అనేటటువంటివి సరిగ్గా నీకు కుదరాలి అంటే ఈ ఒక్కదాని వల్లనే కుదురుతుంది. తేల్చి చెప్పేశారండి. ఇంకా నువ్వు ఏమంటే నన్ను పులిహార నివేదన పెట్టమంటావా, దద్దోజన నివేదన పెట్టమంటావా, పల్లిచీర పెట్టమంటావా, కాటన్ చీర పెట్టమంటావా, చామంతి పూలతో పూజ చేయమంటావా, మల్లె పూలతో పూజ చేయమంటా, ఈ స్టోరీలన్నీ అనవసరం. నాకేం కావాలి? హృస్థలే మనః, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంతకుముందు ఏం చెప్పారు? భావశూన్యతయే భక్తి. తేల్చి చెప్పేశాడు. భక్తి అని నిర్ణయం చేసిన తర్వాత ఇప్పుడు భక్తి యోగాన్ని ప్రతిపాదిస్తున్నాడండి. చూసుకోండి, ఇప్పుడు ఏం ప్రతిపాదిస్తున్నారు అక్కడ? భక్తి యోగాన్ని ప్రతిపాదిస్తున్నారండి. అంటే భక్తి అంటే తెలియకుండా నీకు భక్తి యోగం తెలియదు, కర్మ అంటే తెలియకుండా కర్మ యోగం తెలియదు, జ్ఞానం అంటే తెలియకుండా జ్ఞాన యోగం తెలియదు. అర్థమైందండి? లక్షణ రీత్యా అవి తెలియాలి, వాటి యొక్క యోగం కూడా తెలియాలి. యోగం అంటే ఏమిటి? ఇది సార్వజనీనమైన అర్థం. మన దగ్గర అన్నీ కూడా ఏముంటాయంటే సార్వజనీనమైన ఉంటాయన్నమాట. తిరిగి ప్రశ్నించామనుకోండి, మీరు ఎటు కావాలంటే సర్దుకోవచ్చు దాంట్లో. అర్థమేనండి? ఆ యోగము అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫలత్యాగము, కర్తృత్వ త్యాగము, సంగత్యాగం. యోగం అంటే అర్థం ఏంటి? స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలి. జ్ఞాన మార్గంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సార్వజనీనమైన మాటలు ఉంటాయి. ఇక్కడ సూటిగా చెప్తుంది నిర్వచనం, చేసేదిగా చెప్తుంది, యాక్షన్ పాయింట్తో చెప్తుంది, నిర్ణయం అయిపోయేట్టుగా చెప్తుంది, తెగిపోయేట్టుగా చెప్తుంది. ఎట్టా తెగిపోవాలంటే మళ్ళా ఒక దెబ్బ కొడితే తెగిపోవాలంటే అటు ఇటు. కాబట్టి యోగం అంటే ఏమిటి? ఫలత్యాగము, కర్తృత్వ త్యాగము, సంగత్యాగం. ఈ మూడు చేస్తేనే అది యోగం. కర్మయోగం. కర్మకి ఫలం ఉంటుందా లేదా? ఆ ఫలాసక్తత ఉంటుందా లేదా? ఫలాసక్తిని ఫల త్యాగం చేయాలి. రెండోది ఏం చేయాలి? నేను కర్త అనేవాడు ఉంటాడా లేదా? కర్మకి కర్తృత్వ త్యాగం చేయాలి. మూడోది ఏంటి? కర్మలో సంగత్వం ఉంటుందా ఉండదా? కాబట్టి ఆ సంగత్వ త్యాగం చేయాలి. చేస్తే అది కర్మయోగం. అర్థమైందండి? భక్తి. భక్తికి ఫలం ఉంటుందా లేదా? భక్తికి ఫలం ఉంటుందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకని? భక్తి కూడా చేయటమే కదా, భావంతో చేస్తావు. ఇక్కడేమో కర్మ బాహ్యంలో చేశావు, భక్తి ఎక్కడ చేశావు? భావంలో చేసావు. భావంలో చేయడం కూడా చేయటమే. అర్థమైందండి? ఎవరినైనా ఒకరిని కొట్టాలనుకున్నామండి రాత్రి కలలో ఎవరినో ఒకరిని కొట్టాలనుకున్నావు, పగలు కొట్టలే, రాత్రి కలలో కొట్టేసేవాడిని. ఫలితం వచ్చిందా రాలేదా? ఫలితం వచ్చిందా రాలేదా? అదేగా ఫలితం. అనుభూతి అనుభవమే. భావంలో జరిగేది ఏమిటి అంటే అనుభూతి అనుభవమే కదా. మరి భక్తి కూడా భావంలోనే కదా చేసేది, అక్కడ అనుభూతి కలిగేస్తుంది. ఫలితం వచ్చిందా రాలేదా? ఏం చేయాలి మరి? భక్తి యోగం అంటే ఫలిత త్యాగం చేయాలి. అర్థమైందా? ఇంకేం చేయాలి? భక్తికి కర్త ఉంటాడా ఉండడా? నేనే భక్తుడిని, మహాభక్తుడు. ఇందాకే చెప్పే కదా, నేనెవరిని? ఇప్పుడు మహాభక్తుడు అన్నావా లేదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? కర్తృత్వ త్యాగం చేయి. అనుభవం అనుభూతి ఒకటే చెప్తా. భక్తి దానికి సంఘం ఉంటుందా ఉండదా? ఏ గుణంతో ఉంటుంది? 3 గుణాలతో ఉంటుంది. తామసిక భక్తి లేదా? రావణాసురుడు 10 తలకాయలతో 20 చేతులతో కైలాసాన్నే ప్రకలించాడు. దేశం అంతా చెప్పుకున్నారు. రావణాసురుడు కైలాసాన్నే ప్రకలించటండి బాబోయ్. తర్వాత కాలంలో ఏమైంది? 10 తలకాయలు దిగి నేల మీద దొర్లితే గ్రంథాలు పట్టుకుపోయినాయి ఒక్కొక్క తలకాయ. అది ఎలాగో ఇది అలాగే. అది తమో గుణమే, ఇది తమో గుణం ఫలితమే. మరి భక్తి తమో గుణంతో లేదా? ఇప్పుడు ఇంకేం చెప్పుకుంటాం ఆయన గురించి? వీణ వాయించాడండి, పేగులు బయటికి. ఏ గుణం? ఏ గుణం? తమో గుణం.
అర్థమైందా? తీవ్రమైనటువంటివన్నీ కూడా తమోగుణం. చాలా మంది ఉంటారండి ఇట్లాగా ఉగ్రభక్తులు. వీళ్ళందరూ ఏమంటారు? ఉగ్రభక్తులు అంటారండి వీళ్ళందరినీ. ఉగ్రభైరవులు, ఉగ్రభక్తులు, ఉగ్రచండీ ఉపాసకులు. ఈశ్వరుణ్ణి కూడా ఉగ్రభైరవ ఉపాసన చేస్తారు. సౌమ్యంగా చేయరండి వాళ్ళు, లింగార్చన చేయరు, ఉగ్రభైరవుడిగా ఉపాసన చేస్తారు. అలాగే అమ్మవారిని కూడా ఉగ్రచండిగా ఉపాసన చేస్తారు. కాళికని మామూలు కాళిక కాదు, ఉగ్రకాళికగా ఉపాసన చేస్తారు. అన్ని ఉగ్రమూర్తులనే ఉపాసన చేస్తారు అన్నమాట వాళ్ళు. అలాంటివి చాలా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎవరు? ఉగ్రభక్తులు. ఇప్పుడు అందులో సంఘం ఉందా లేదా? గుణం ఉంటే సంఘం ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే గుణం అంటూ ఉంటే తప్పక సంగత్వం ఉన్నట్టే. కాబట్టి సంగత్యాగం చేయాలో వద్దా? కాబట్టి భక్తి యోగం అంటే అర్థం ఏమిటి? ఫలత్యాగం చేయాలి, కర్తృత్వ త్యాగం చేయాలి, సంగత్యాగం చేయాలి. అప్పుడే అది భక్తి యోగం అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనుభవము, అనుభూతి గుర్తుపెట్టుకోండి. అనుభవము అన్నప్పుడు రజోగుణం, తమోగుణం. అనుభవం అన్నప్పుడు రజోగుణం, తమోగుణం. అనుభూతి అన్నప్పుడు సత్వగుణం. అనుభూతి అన్నప్పుడు సత్వగుణం. అది సాక్షిత్వానికి దారితీస్తుంది. దివ్యత్వానుభవము అన్నాం, సంగత్వానికి దారితీస్తుంది. దివ్యత్వానుభూతి సాక్షిత్వానికి దారితీస్తుంది. బ్రహ్మానుభవము సంగత్వానికి దారితీస్తుంది. బ్రహ్మానుభూతి సాక్షిత్వానికి దారితీస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు అనుభూతి అంటే సత్వగుణం, అనుభవము అంటే రజోగుణం, తమోగుణం. సరే, ఇప్పుడు మనం చిట్ట చివరి మెట్టుకు వచ్చేసాం. 4 అయిపోతుంది. ఇక మరలా ఒకసారి చదవండి. ఇప్పుడు చదివింది భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. ఇప్పటి వరకు చెప్పినటువంటి బోధన అంతటిని నిశ్చయముగా, నిర్ణయముగా ఒక భాగం, ఒక పార్ట్ కంప్లీటెడ్. వారే చెప్తున్నారండి, మీ జర్నీలో, వేదాంతపరమైనటువంటి జర్నీలో, స్వరూప జ్ఞానానికి సంబంధించిన జర్నీలో ఇక్కడికి ఒక పార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి చెప్పేదంతా ఇప్పటి వరకు చెప్పినవి ఏమీ చెప్పం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు చెప్పినవన్నింటినీ కూడా దాటి ఇక పైది చెప్తారన్నమాట. అందుకే బోధాశ్చ నిశ్చితం. నువ్వు ఖచ్చితంగా దీనిని స్వానుభవంలోనే నిర్ణయం పొందాలి. నేను ఉపదేశసారం 108 సార్లు చదివానండి, 1008 సార్లు చదివానండి, నాకు తెలిసిందండి అంటే లాభం లేదు. పారాయణ 3 సార్లు చేశానండి అంటే లాభం లేదు. కావాలంటే మీరు అరుణాచలంలో చూడండి, రోజు పారాయణ చేస్తారు. 365 రోజులు పారాయణ చేస్తారు. ఉపదేశాలు, అక్షరమణమాల ఇవి రోజు చేస్తారు. అలాగే మంగళహారతి కొన్ని అక్కడ రోజు చేసే ఉంటాయి. పారాయణ చేసినంత మాత్రాన ఇది నిర్ణయం కాదు. ఎందుకని? నీకు అభేద దర్శనం అవ్వాలి, ఆ ముందు దానికంటే ముందు అంతర్యాగం అవ్వాలి, దానికంటే ముందు ఏమవ్వాలి? చాలా చెప్పుకొచ్చాం కదా, లైన్లో వరుస క్రమంలో చెప్పుకొచ్చాం. ఉపదేశ సారంలో చెప్పబడినటువంటి సాధనలు బయట వేరే ఏమీ లేవు. అన్ని సాధనలు ఉపదేశ సారంలో చెప్పబడతాయి. ఇందులో చెప్పబడిన సాధన అంటూ ఏది లేదు. కాబట్టి హృత్స్థలే మనః. కాబట్టి మీరు ఏదైనా సరే, మీరు రాత్రి కూడా పడుకుంటారో, జాగారమే చేస్తారో, భోజనం ఫుల్గానే తింటారో, సగమే తింటారో, గాలి 21,600 సార్లు పీలుస్తావో, సగమే పీలుస్తావో, ఆలోచిస్తావో, మానేస్తావో, వ్యవహారం చేస్తావో, ముగిస్తావో, ఏదన్నా చేసుకోవయ్యా బాబు, నాకు మాత్రం ఏం కావాలి? హృత్స్థలే మనః. భక్తి యోగం నీకు అనుభవానికి రావాలి అంటే నీ మనస్సు ఎప్పుడూ కూడా ఎక్కడ ఉండాలి? సర్వకాల సర్వావస్థలలో. చూడండి, సర్వకాల సర్వ అవస్థలలో. అవస్థలు అనేది కర్మచక్రం. సర్వకాలములలో అంటే పిండాండం యొక్క సృష్టి స్థితి లయాలలో, బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయాలలో, సర్వకాలములలో అంటే అర్థం అది. ఈ సర్వకాలములలో అది ఎప్పుడు ఎక్కడ ఉండాలి? హృత్స్థలే మనః. హృదయం అనే ఆడియో ఉంటుందండి. హృదయ స్థానానికి చాలా స్థాయి భేదాలు, స్థాన భేదాలు ఉంటాయి. హృత్స్థలే మనః. నీ మనసు ఎప్పుడూ నామరూపాత్మకం కాకుండా, వేష్టిగా విడిపోకుండా, నేను పుట్టాను అనేటటువంటి నామరూపాత్మకమైనటువంటి వ్యష్టి నేనుగా విడిపోకుండా, అనేకత్వం చెందకుండా,
భేదత్వం పొందకుండా ఎప్పుడూ హృత్సలేమనగా ఉండిపోవాలి. సంగత్యాగం చేయాలి, కర్తృత్వ త్యాగం చేయాలి, ఫల త్యాగం చేయాలి. భక్తి యోగ బోధాశ్చ నిశ్చిత. బోధలో ఇక్కడి వరకు 50% పూర్తయిపోయింది. 50% పూర్తయిపోయింది. ఇప్పటి వరకు చెప్పినవి దీని తర్వాత చెప్పరిక. అలా నువ్వు శాశ్వతమైనటువంటి పరిణామాన్ని పొందుతావు. ఇక్కడ వరకు వస్తే ఇదొక శాశ్వతమైన పరిణామం అంటే, దీని తర్వాత ఏంటో సంగతి వేరే విషయం. ఇక్కడి వరకు వచ్చినా కూడా మీరు తిరిగి రాని మోక్ష మార్గంలో నిర్ణయాన్ని పొందుతారు. మోక్ష మార్గంలో ఎవరైతే నడవాలనుకుంటున్నారో, జీవించాలనుకుంటున్నారో, అందుకోవాలనుకుంటున్నారో, ముముక్షువులై ఉన్నారో, తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది అమృత రసాయనం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.